పిచ్చి కుక్కల స్వైర విహారం దాడుల ఘటనలపై ప్రాణాలు పోతే గాని జిల్లా పాలన యంత్రాంగం స్పందించదా అని వరుస కథనాలు ఎన్ఆర్ఎస్ న్యూస్ ప్రసారం చేసిన విషయానికి ప్రేక్షకులకు తెలిసిందే. పిచ్చి కుక్కల దాడుల విషయంపై జంతు ప్రేమికులు కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలని కోరింది. ప్రస్తుతం అభం శుభం తెలియని 10 నెలలు కాదు, కేవలం 9 నెలల పసికందును కుక్కలు నోట కరుచుకుని మరి తీసుకెళ్లి పీకుతున్న హృదయ విదారక ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జంతు ప్రేమికులు నోరు విప్పాల్సిన పరిస్థితి నెలకొంది. బోధన్ పట్టణ కేంద్రంలో అసలేం జరిగింది? బోధన్ పట్టణ కేంద్రంలోని బస్టాండ్ మరియు ఇతర ప్రాంతాల్లో పసికందు తల్లి భర్తతో విడాకులు తీసుకుని భిక్షాటన, ఇతర పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నట్టు సమాచారం. అయితే సోమవారం సాయంత్రం సదరు మహిళ ఆర్టీసీ బస్టాండ్లోకి 9 నెలల పసికందుతో వెళ్లినట్టు సీసీ కెమెరాల్లో దృశ్యాలు నమోదయ్యాయి. బస్టాండ్లోకి ప్రవేశించిన అనంతరం మరల కొద్దిసేపు అనంతరం బయటకు వెళ్లి వైన్ షాప్ వద్ద మద్యం కొనుగోలు చేసినట్టు తెలిసింది. తరువాత అక్కడి నుండి పసికందును తీసుకుని ముళ్లపొదల్లో ఉంచి ఎక్కడికి ఎవరితో వెళ్ళింది అనేది ఓ ప్రశ్నార్థకంగా మారింది. తిరిగి వచ్చి చూసేసరికి చిన్నారిని కుక్కలు ఎత్తుకెళ్లాయి. ఇది గమనించని మహానుభావురాలు తల్లి మరుసటి రోజు మంగళవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు పట్టణ సిఐ వెంకట నారాయణ మరియు వారి బృందం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కోణంలో బుధవారం సాయంత్రం అస్థికలతో ముళ్ల పొదల్లో చిన్నారి మృతదేహం లభ్యమైనట్టు సమాచారం. ఇలాంటి ఘటనలు కుప్పలు తిప్పలుగా వెలుగులోకి వస్తున్న బాలల సంరక్షణ అధికారులు మున్నాల ముచ్చటగా ఆపరేషన్ ముస్కాన్ పేరిట తూతూ మంత్రంగా చేస్తూ చేతులు దులుపుకుంటున్నారన్నట బహిర్గతమైంది. ఇలాంటి ఘటనలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. చిన్నారి చెదిమేసింది పిచ్చి కుక్కలైతే ప్రత్యక్ష కారకురాలు కన్నతల్లి అని చెప్పక మానరాదు. ఇలాంటి ఘటనలు ఇంకా ఎన్నో ఉన్నాయి. మరి పోలీస్ యంత్రాంగం, జిల్లా పాలన యంత్రం ఎవరికి ఎలాంటి చర్యలు తీసుకుంటారో వారికి తెలియాలి. ఇప్పుడు మన ఈ బోధన న్యూ బస్ స్టాండ్ దగ్గర గల డిపో పక్కన ఉన్నటువంటి ప్రదేశంలో అక్కడ చెట్ల పొదల్లో కొంత అవయవాలు మనకు అక్కడ లభ్యమైనవి. ఆ లభ్యమైన అవయవాన్ని బట్టి అవి చిన్నపిల్లగాడికి సంబంధించిన వ్యక్తిగా మనం భావించి వాటికి పంచనామా చేసి వాటిని పోస్ట్ మార్టం గురించి పంపించడం జరిగింది. తల్లి పేరు ఏంటి సార్? తల్లి పేరు ఇప్పుడు అవి బాడీ భాగాలు. ఇప్పుడు ఒక బాబు అయితే బస్టాండ్లో ఒక వ్యక్తి, ఒక లేడీ, బెగ్గర్ లేడీ, తన యొక్క బాబు మిస్ అయిందని చెప్పేసి కంప్లైంట్ మనకి చెప్పింది. దానికి సంబంధించిన అవయవాలు అని చెప్పేసి మనం ఒకసారి ఎంక్వైరీ చేస్తాం.